ఈరోజు నేను ట్రైపాడ్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. నేను కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేలాగానే రేట్ కొద్దిగా ఎక్కువైనా కూడా తీసుకున్నాను. బికాజ్ మళ్ళీ మళ్ళీ మనం చేంజ్ చేయకుండా స్ట్రాంగ్గా ఉండేలాగా. ఇది డిజిటెక్ బ్రాండ్. సో మోడల్ నెంబరు చూసారంటే ఇక్కడ DTR 500 LW ఇది మోడల్ నెంబరు. సో ఇక్కడ చూసామంటే ఇది మనకు అప్ టు 5 kgs వరకు దీని మీద మనం హోల్డ్ చేసి వీడియోస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ అనుకోండి, లైట్ వెయిటే ఉంటుంది. బట్ ఫ్యూచర్లో కెమెరాస్ తీసుకొని కెమెరా యూస్ చేసి మనం ఈ ట్రైపాడ్లో కూడా వీడియోస్ తీసుకోవచ్చు. కెమెరా 2 kgs 1 to 2 kgs ఉంటుంది కదా అలా. సో ఇక్కడ చూసారంటే హైట్ వచ్చి మనకు 5.557 ఫీట్, అంటే ఆల్మోస్ట్ మనకు 6 ఫీట్ వరకు ఇది ఎక్స్పాండ్ అవుతుంది హైట్. సో వీడియోస్ మనకు బాగా కవర్ అవుతాయి. మనము హై ఇప్పుడు ఒకవేళ డౌన్లో పెట్టి తీసుకోవాలి అంటే పొజిషన్స్ బాగా వస్తాయి. ఇంకా ఇది ఫోల్డెడ్ హైట్ వచ్చి మనకు 615 mm ఉంటుంది. మ్యాక్సిమం టేబుల్ డయామీటర్ వచ్చి 6.5 mm, ఇంకా మినిమం 20 mm. అలాగే దీని వెయిట్ వచ్చి మనకి 1.2 kgs ఉంటుంది, లైట్ వెయిట్. సో ఇక్కడ సెక్షన్స్ చూసారంటే 3 స్టెప్స్గా వస్తాయి. ఇప్పుడు మనము ట్రైపాడ్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇలా బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మనం ట్రావెల్ చేసామనుకోండి, అవుట్ స్టేషన్ ట్రావెల్ చేసామనుకోండి, అప్పుడు క్యారీ చేయడానికి అయితే చాలా సింపుల్గా బాగుంటుంది. సో ఇది మొబైల్ హోల్డెడ్, ఇది మొబైల్ హోల్డర్. ఇది ట్రైపాడ్. ఇక్కడ చూసామంటే దీనికి కూడా కవర్ ఇచ్చారు. ట్రైపాడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇది ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇది మినిమం లెంత్ హైట్ ఇప్పుడు మనము చూస్తున్నాం కదా ఈ వీడియోలో, ఇంత హైట్ ఉంటుంది. దీన్ని మనము పెంచుకోవాలంటే కింద క్లిప్స్ ఇచ్చారు కదా, ఆ క్లిప్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ క్లిప్ క్లోజ్ చేసేస్తే కనుక హైట్లో అది ఫిక్స్ అయిపోతుంది. సో ఈ క్లిప్స్ అన్నీ మళ్ళీ 3 సైడ్స్ క్లోజ్ చేసుకోవాలి ఇట్లా. ఇక్కడ ఒక హ్యాండిల్ లాగా ఇచ్చారు కదా, దీన్ని ఎలా పైకి తీసి ఎక్కడ మొబైల్ కానీ కెమెరా కానీ హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్గా ఉన్నదాన్ని స్పిరిట్ లెవెల్ అంటారు. ఇది మనకు మిడిల్ అంటే మనకి త్రీ సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంది ట్రైపాడ్ అనేసి. ఇంకా అన్ని సైడ్స్ ఎత్తి పొలాలు లేకుండా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వీల్ ఉంటుంది కదా, ఇచ్చారు కదా, ఈ వీల్ లూజ్ చేసుకోవచ్చు. ఇలా హెడ్ ఉంటుంది కదా, దీన్ని రొటేట్ చేసుకుంటూ హెడ్ హైట్ని కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మనకు హ్యాండిల్ ఇచ్చారు. ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇప్పుడు చూసామంటే మనము మొబైల్ హోల్డర్ని దీనికి ఫిక్స్ చేసి చూద్దాము. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. మొబైల్ హోల్డర్ ఇచ్చారు కదా, ఇది ఇక్కడ స్క్రూతో ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్నాక మొబైల్ని హోల్డ్ చేసి చూద్దాం ఎలా చేసుకోవచ్చో. సో దీన్ని కొద్దిగా పైకి లాగి మొబైల్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో మనం ఇట్లా రొటేట్ చేసుకుంటా ఇప్పుడు మనకు ఒకవేళ వర్టికల్గా వీడియోస్ తీసుకోవాలంటే ఈ విధంగా మూవ్ చేసి వర్టికల్గా కూడా తీసుకోవచ్చు వీడియోస్. సో ఇది అండి ఫుల్ డీటెయిల్స్, ఈ ట్రైపాడ్ యొక్క డీటెయిల్స్. బిగినర్స్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ట్రైపాడ్ తీసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో చాలా క్వాలిటీతో చాలా బాగా వచ్చింది. సో దీనికి ఆల్మోస్ట్ 1500తో నేను తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.